విశాఖలో ఈ నెల ఆగస్టు 28 నుంచి 30 వరకు సేనతో సేనాని పేరిట మా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతారు అని జనసేన మీడియా సమన్వయ కమిటీ సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తోట నగేష్ మాట్లాడుతూ 28వ YMCA హాల్లో శాసనసభాపక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, 29న సీనియర్ కార్యకర్తలతో అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, 30న మధ్యాహ్నం 1 గంట నుండి మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ, సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది అని వివరించారు. ఈ సభ విజయవంతం కావడానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షలాదిగా తరలి రావాలని తోట నగేష్ పిలుపునిచ్చారు. బయట ఆడిటోరియంలో బయట వాళ్ళకి గ్యాలరీలో కూర్చోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అలాగని ఎక్కువ మంది రాకుండా నియోజకవర్గానికి, అలాగే మొన్న మెంబర్షిప్ చేసిన వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి మెంబర్షిప్ చేయించిన లాగిన్స్ ఇచ్చారు ఇంతమందికి అని చెప్పేసి. ఒక 50 మందికి, మన నియోజకవర్గంలో అయితే 100 మందికి ఇచ్చారు. ఈ 50 మంది లాగిన్స్ లేదంటే 100 మందికి కూడా వాళ్ళకు కూడా ఇన్విటేషన్ వస్తుంది. అంటే నువ్వు మెంబర్షిప్ చేసావు కాబట్టి పార్టీ సభ్యత్వాల గురించి నువ్వు కృషి చేసావు కాబట్టి తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఆన్లైన్ ద్వారానే ఈ ఇన్విటేషన్లు వస్తాయని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి జన సైనికులందరికీ కూడా నమస్సుభాంజలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. అందరికీ నమస్కారం. రేపు 28, 29, 30 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులుగా ఇది జరుగుతుంది. 28, 29 YMC విశాఖపట్నం YMCలో బీచ్ రోడ్లో జరుగుతాయి. ఎమ్మెల్యేలు కార్యవర్గంతో, అలాగే 29వ తారీఖుని VIPs డెలిగేట్స్ తోటి, అంటే పార్టీ ఇన్ఛార్జీలు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే సీనియర్ కార్యకర్తలు అందరితో కూడా 2వ రోజు జరుగుతుంది. 3వ రోజునే మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 30వ తారీఖు దానికి 14,500 మంది ఆన్లైన్ పాసుల ద్వారా రావడం జరుగుతుంది. వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భారతదేశంలో ఉన్న జనసేన, అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనసేన అభిమానులు, అలాగే విదేశాల నుంచి కూడా NRI కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి కావలసిన సకల సౌకర్యాలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ మానిటరింగ్ కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం, దానికి అనుబంధంగా మన జిల్లాలో ఉన్న ముందు నాయకులందరినీ కూడా వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో మీడియాకి అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇవ్వడానికి కొంత రామకృష్ణ గారు, తాతారా గారు ఆధ్వర్యంలో మాలాంటి వాళ్ళని అందరినీ కూడా ఒక 10 మందిని కమిటీ చేయడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు మన పచ్చికల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో విశాఖ నగరాన్ని అందంగా పబ్లిసిటీ ఏర్పాటు చేయడానికి జెండాలు కానీ, బ్యానర్స్ కానీ, పబ్లిసిటీ వింగ్ అయితే ఆధ్వర్యంలో 10 మందిని వేయడం జరిగింది. మరి అదేవిధంగా వంశీ గారిని స్థానికంగా ఆయన ప్రాంతం కాబట్టి అక్కడ ఏర్పాట్లన్నీ చూడటం, కావాల్సిన గ్రౌండ్ లిమిట్స్. అలాగే DSC మనం ఏదైతే అమలు చేస్తామో DSC వేళ అమలు చేస్తున్నాం. పోలవరం అత్యంత ప్రతిష్టాకరమైన రైతులకు కావాల్సిన పోలవరం కాలువ మీరు చెప్పాలంటే, పోలవరం కాలువ ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకి సాగులోకి వచ్చే కార్యక్రమాన్ని ఈ శరవేగంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎలాగ ఏర్పాటు చేస్తుందో మన అందరికీ కూడా తెలుసు. మన పక్కన ఉన్న ఇక్కడే మనకి సుమారు 20 కిలోమీటర్లు మన నియోజకవర్గంలోంచి వెళ్తుంది. ఇది అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా ఎంతో మంది కాంట్రాక్టులు నాశనం అయిపోయి
సూసైడ్లు కూడా చేసుకున్నారు ఈ జగన్ గారు వల్ల. ఈవేళ శరవేగంతో ఈ పనులు చేపట్టడం, ఒక సంవత్సరం లోపల నీరు అందించే కార్యక్రమానికి ఉత్తరాంధ్రకి అందరికీ కూడా నీరు వచ్చే కార్యక్రమం పోలవరం శరవేగంతో చేయడం కాకుండా, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాజధాని అమరావతిని నిర్మించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకునే శరవేగంగా పనులు చేయడం, దాన్ని కావాలని లేదో తప్పుదోవ పెట్టించి మునిగిపోతుంది. ఎక్కడన్నా భూములు అన్నాయి మునిగిపోతాయి, భూములు మునిగిపోవా, వరద వస్తాయి, కట్టిన తర్వాత అన్నీ మళ్ళీ మెరక ప్రాంతాలు అవుతాయి. దీన్ని తప్పుదోవ పట్టించారు. ఇవన్నీ కూడా మనం గ్రామ స్థాయిలో కొట్టుకుని రేపు స్థానిక సంస్థలకు కావాల్సిన బలోపేతాన్ని మనందరం కూడా జనసేన నాయకులు ముఖ్యంగా తయారవ్వాలని ఈ సందర్భంలో, మనం ఏదో నామినేటెడ్ పోస్టులు ఇస్తే తీసుకోవడానికి కాదు, మనం కాళ్ళ మీద మనం నిలబడి స్థానిక సంస్థలు పోటీ చేసే అర్హత మనం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మన బలం కూడా చూపెట్టే దిశలో ఈ విస్తృత స్థాయి సమావేశం, డెలిగేట్ సమావేశం జరుగుతుంది. రేపు సమావేశంలో కూడా నాయకులు ఎవరు మాట్లాడరు. 28, 29 మాటల్లో కూడా ఎక్కువ మంది కార్యకర్తలే మాట్లాడతారు. 30వ తారీఖున మాత్రం పూర్తిగా కార్యకర్తలే సలహాలు ఇవ్వాలి అంతే తప్ప మనల్ని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించడం లేదు, ఇటువంటి ఏమీ మాట్లాడకూడదు. మనం మన తెలివితేటలు ఉంటే ఒక సలహా ఇవ్వండి, ఇదిగో ఇంకా మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇది ఈ విధంగా చేయాలి, ఇప్పటికే మార్పులు చేసాం, ఇంకా మార్పులు చేయాలి, ఇటువంటి సలహాలు ఈ ప్రభుత్వానికి ఇచ్చి మన నాయకుడికి ఇస్తే మన నాయకుడి ద్వారా డిమాండ్లు పెడతారు. ఈ కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్లో పెడతారు, అది సాధించడం అవుతుంది. అదేవిధంగా డోలీ వ్యవస్థ కూడా ఎప్పుడూ లేదు కొత్తగా 1000 కోట్లు ఏజెన్సీ ప్రాంతంలో మంజూరు చేసేటంటే ఆ సామాన్య విషయం కాదు. అదేవిధంగా ఏనుగుల వల్ల బాధపడుతున్నారు ఎంతోమంది రైతులు, అందుకే ఇతర ప్రాంతాల నుంచి ఏనుగులు తీసుకొచ్చి ఆ ఏనుగులను కూడా తరిమి కొట్టే దిశలో అటవీ శాఖ మంత్రిగా ఆయన చేరడం, అలాగే అక్కడ చిత్తూరు జిల్లాలో గ్రౌండ్స్, అకామిడేషన్, కార్ పార్కింగ్లు, అలాగే వచ్చిన వాళ్ళని చోటు ఇవన్నీ కూడా ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుందర్ విజయ్ కుమార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ కూడా కల్పించే విధంగా ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలాగ వివిధ రంగాల్లో సీనియర్ నాయకులు అందరూ కూడా వివిధ రంగాల్లో అంటే అలాగే మెడికల్, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ సుమారు 500 మందితోటి శివదత్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. 500 మంది వాలంటీర్స్ తోటి పోలీసులకు సహకరించడం, అలాగే ఫుడ్ ప్యాకింగ్లో అప్పచెప్పడం, ఇవన్నీ కూడా ఈయన ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల్లో మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం తప్ప కార్యకర్తలు ఇంటాక్ట్ అయ్యే కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు ఖాళీ లేక గ్యాప్ వచ్చింది. అందుకు ఇప్పుడు ఈరోజు అది తప్పనిసరిగా కార్యకర్తలతో ఇంటాక్ట్ అవ్వాలి మనం అని చెప్పేసి ఆయన ఈ ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా సంతోషించాలి. ఏంటంటే మనం ఈ 15 నెలల్లో ఏం సాధించాం, మరి ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక మిరాకిల్గా, ఒక నూతన ఉత్తేజంతో, ఒక నూతన సంస్కృతి తీసుకురావడం జరిగింది. ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఒకేసారి సుమారు 10,000 పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం, ఇది వరల్డ్ రికార్డు. మరి అదేవిధంగా రెండోది చెప్పాలంటే స్వరాజ్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా నిధులు ఇచ్చిన దాఖలా లేదు. 500-1000 రూపాయలు తప్ప పంచాయతీకి. ఈరోజు ఆయన అలా కాకుండా ఆయన వచ్చిన తర్వాత స్వాతంత్ర స్ఫూర్తి ప్రతి యువకుల్లోని గ్రామంలోని పార్టీలకు అతీతంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీని పెట్టి 10,000 నుంచి 25,000 వరకు ఇవ్వడం జరిగింది. ఏంటి అక్కడ జెండాలు ఎగరేసిన, గ్రామ పెద్దలందరూ పెట్టిన, పిల్లలందరి చేత కూడా జనగణమన పాడించు, ఇటువంటి స్ఫూర్తిని తీసుకొచ్చే కార్యక్రమం భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన పెట్టుబడుల నిమిత్తం గతంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు 14,000 రూపాయలు ఇస్తే ఈవేళ 6,000 రూపాయలు అదనంగా ఇచ్చి 20,000 రూపాయలు రైతుకి
పెట్టుబడి నిమిత్తం అంటే ఊడ్పులు కానీ లేకపోతే విత్తనాలు చల్లుకోవడానికి కానీ ఎరువులు కొట్టడానికి కానీ ఈ సౌకర్యం రాష్ట్రంలో మరి అదనంగా మన ఏ రాష్ట్రంలో అయినా కంటే ఇవ్వడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో అయితే 20,000 అతను ఒకడే ఇస్తానన్నాడు కానీ ఎప్పుడు ఇచ్చినా దాఖలా లేదు. అలాగే పెన్షన్ విషయంలో 3,000 ఇస్తానది 1,000 పెంచుతామని చెప్పి 1,000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం లాగానే ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.